సోదరులారా, సోదరిమణులారా, చాలా విషయాలు ఈరోజు మన దేశాన్ని, ప్రపంచాన్ని వేధిస్తున్నటువంటి అనేక సమస్యలు, దాని పట్ల సిపిఎం వైఖరి, మన భవిష్యత్తు ఎలా ఉండాలో కూడా మార్గనిర్దేశం చేస్తూ కమ్మిడి రాఘవులు గారు మాట్లాడారు. మన రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది. ఇక్కడ టీడీపీ, వైసీపీ ఇద్దరు తన్నుకుంటారు. ఢిల్లీలో మాత్రం మోడీ భజన చేస్తూ ఉంటారు. ఇద్దరు అక్కడ పల్లకి మోస్తూ ఇక్కడికి వచ్చి ఒక ప్రతిపక్షం, ఒక అధికార పక్షం లాగా ప్రజల్ని ఈ రెండు పార్టీలు కూడా మోసగిస్తున్నటువంటి సమయంలో ఇంకొక ప్రత్యామ్నాయం కోసం ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరూ చేయనటువంటి పని, ఈ దేశాన్ని అంతర్జాతీయంగా అప్రతిష్ట పాలు చేస్తూ మన ఆత్మగౌరవాన్ని దెబ్బకొడుతూ మన సార్వభౌమత్వాన్ని బలహీనపరుస్తున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఏకైక పార్టీ మార్క్సిస్ట్ పార్టీ సిపిఎం ఈ రాష్ట్రంలో. అది ఈరోజు సిపిఎంకు ఉన్నటువంటి విశిష్టత. ఇప్పుడు కేంద్రంలో 12 ఏళ్లు పుష్కరం అంటారు, అంటే పుష్కరంతో ఎండ్ అయిపోద్ది బీజేపీ పరిపాలన. ఇప్పుడు మొత్తం ఆన్లైన్ అంతా కూడా మోడీ మీద ప్రియతమైనటువంటి వ్యతిరేక ప్రచారం సాగుతుంది. ఇంతకుముందంతా భజన చేసినటువంటి వాళ్లే ఒక తరం, ఈ రోజు జంజీ అనబట్టే వాళ్ళందరూ కూడా మోడీని వ్యతిరేకిస్తూ తీవ్రంగా, ఇందానే రాఘవులు గారు చెప్పారు, కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక సెటైరికల్ పార్టీ పెట్టి విమర్శలు చేస్తూ ఉంటే లక్షల కోట్ల మంది దాన్ని బలపరుస్తూ వెల్లువలాగా తిరుగుబాటు చేశారు. అందులో అత్యధిక భాగం చాలా అభ్యుదయకరమైన భావాలు, ప్రజాస్వామ్య హక్కులు, లౌకిక భావాలు వీటన్నిటిలో వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే యువతలో ఒక తిరుగుబాటు భావాలు కనిపిస్తుంది. కానీ మన రాష్ట్రంలో పాలకవర్గాలకు ఏదేం పట్టడంలా, కూటమికి ఏదేం పట్టడంలా. ఈ మధ్యనే మహానాడు 2 ఏళ్లు పూర్తి కాబోతుంది తెలుగుదేశం పరిపాలన రాష్ట్రంలో. మహానాడులో లోకేష్ భజన, ఈ భజనలో జంజీ అంతా ఆయన చుట్టూ ఉన్నట్టు. జంజీ అంటే ప్రశ్నించే తరం, జంజీ అంటే తిరుగుబాటు చేసే తరం, అంతేగాని అధికార పార్టీ దగ్గర సలాములు గులాములుగా ఉండేటువంటి వాళ్ళు కాదు. ఈ జంజీ ఎవరు లేరు, వాళ్ళని బలపరుస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు మన రాష్ట్రాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టేటువంటి విధానాలు. ఈ 2 ఏళ్లలో ఏమిటి? ఒక్కసారి ఈ మహానాడులో ఒక్కసారి ఆత్మ పరిశీలన జరిగిందా? భజన తప్ప ఆత్మస్థుతి, పరనింద అంటారు. ప్రతిపక్షం మీద దాడి చేయటం, ఇంకా 2 ఏళ్ళు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నాడు. ఆయన విమర్శలు చేస్తుంటారు, ఆయనే హామీలు ఇస్తుంటారు. ఇంకా హామీలు అయిపోయింది, ఇప్పుడు అమలు చేయాల్సినటువంటి పీరియడ్. ఈ 2 ఏళ్లలో ఏం చేశారు? 3 వాగ్దానాలు, 6 అబద్ధాలుతో నడుస్తా ఉంది ఈ 2 ఏళ్ల పరిపాలన. ఇదిగో పెట్టుబడులు వచ్చా, అదిగో ఉద్యోగాలు, ఇదిగో పెట్టుబడి, అదిగో ఉద్యోగాలు. ఎక్కడ వచ్చింది పెట్టుబడి? ఎక్కడిచ్చారు ఉద్యోగాలు? ఎంతమందికి ఇచ్చారు ఉద్యోగాలు? మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా ప్రైవేట్ శక్తులకి, విదేశీ కంపెనీలకి దోచి పెడతా ఉన్నారు. విశాఖలో గూగుల్ పేరుతో అదానికి 600 ఎకరాలు ఇచ్చారు. అదే అదానికి అదే డేటా సెంటర్ పేరుతో 3 ఏళ్ల క్రితం జగన్ ప్రభుత్వం 300 ఎకరాలు ఇచ్చింది. దాని చుట్టూ కంచేసుకుని ఆయన కింద పెట్టుకున్నాడు. మరలా వేరే చోట సింహాచలం దేవస్థానం భూములు 1 సెంటు ఇతరులకు ఇచ్చిన ఒప్పుకోం ఆర్ఎస్ఎస్ వాళ్ళు రంకెలు వేస్తున్నారు. 30-40 ఏళ్ళుగా అక్కడ పంచగ్రామాల్లో ప్రజలు నివాసం ఉంటే వాళ్ళకి రెగ్యులరైజేషన్ లేదు. ఇప్పుడు అదానికి గూగుల్ పేరుతోటి 260 ఎకరాలు రాసిచ్చి పారేస్తారు 99 పైసలకు ఉచితంగా. ఎవరప్ప సొమ్ము అది? దేవుడి సొమ్ము. ప్రజలకు దక్కాలా లేకపోతే అదానికి దక్కాలా? 99 పైసలకి ఎవరైనా 99 పైసలు ఇవ్వమన్నా ఇవ్వగలిగిన పరిస్థితి రూపాయలే లేవు ఇప్పుడు. అంటే ఉచితంగా దానాలు చేసేస్తున్నారు దేవుడి సొమ్మని. ఆర్ఎస్ఎస్ మాట్లాడదు. ఈరోజు మహానాడులో ఇంతకుముందు ఎప్పుడు లేదు తెలుగుదేశం వాళ్ళు విధానాలతో మనకు చాలా విభేదాలు ఉన్నాయి. పోరాడాం, విద్యుత్ పెద్ద పోరాటం, బలులు మనం ఆత్మ బలిదానం చేసాం, అమరవీరులు అయ్యారు. ప్రపంచ బ్యాంక్ షరతులకు వ్యతిరేకంగా పోరాడాం, విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పోరాడాం. ఆయన విజయంలో ఈ రాష్ట్రానికి పనికిరావని చెప్పి విమర్శించాం. కానీ తెలుగుదేశం ఎప్పటిదాకా లౌకిక పార్టీగా ఉందనుకుంటున్నాం. ఈ మహానాడులో అధికారితంగా హిందూ ధర్మ రక్షణ పేరుతో ఈరోజు మతోన్మాదం భుజాన్ని వేసుకొని ఆర్ఎస్ఎస్ జెండా మోస్తున్నది, ఈ రాష్ట్రం యొక్క పరువు తీస్తా ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం. ఇది రాబోయేటువంటి ప్రమాదం చిహ్నం. ఆర్ఎస్ఎస్ ఎజెండాని తెలుగుదేశం భుజాన వేసుకోవటం అనేది ఈరోజు లౌకికవాదానికి, ఫెడరలిజానికి, రాజ్యాంగానికి మన రాష్ట్రంలో వస్తున్నటువంటి ప్రమాదకరమైనటువంటి ముప్పు. దీన్ని రాష్ట్ర ప్రజలుగా తెలుగుదేశం వాళ్ళు కూడా ఈరోజు మైనార్టీలను ఉద్ధరిస్తూ ఉంటారు. కడపలో ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చిచ్చు పెడితే తెలుగుదేశం వాళ్ళు పోయి విశ్వ హిందూ పరిషత్ భుజం కాస్తారు. అక్కడ వైఎస్ఆర్ పార్టీ ఏం మాట్లాడదు. అక్కడ మోడీకి ఇద్దరు సపోర్ట్ చేస్తారు. ఆకివీళ్ళలో దళితుల మీద దాడి చేస్తే రామకృష్ణరాజు, అక్కడ వైఎస్ఆర్ టీడీపీ ఇద్దరు ఏకమై మున్సిపాలిటీలో తీర్మానం చేశారు. అది దళితులది కాదు, మాది అనే ఆ దేవాలయం దళితుల గుడిని కూడగొట్టి రామాలయం కడతాడట. దానికి టీడీపీ, వైఎస్ఆర్ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం ఏకగ్రీవంగా చేశారు. ఒక్క ఆ లోకల్ కార్పొరేటర్ తప్ప. ఇదేనా అధికార పక్షం చేయాల్సిన పని? ఇదేనా ఫెడరల్ లౌకికవాదాన్ని కాపాడే తీరు? ఇదేనా దళితులకు రక్షణ? ఇదేనా మైనార్టీలకు రక్షణ? అంటే ఈ రకమైనటువంటి పరిపాలన ఈరోజు మన రాష్ట్రంలో సాగుతుంటే ఇది ప్రత్యామ్నాయం కోసం ఆలోచించాల్సినటువంటి ఒక తరుణం యువతరం ముందు వచ్చింది. ఈరోజు ఈ మహానాడులో మహిళా రిజర్వేషన్లు అమలు జరుగుతాం. తెలుగుదేశం పార్టీ తరఫున 33% ఇస్తారట. మనం పోరాడుతున్న దేనికోసం? పార్లమెంటు, అసెంబ్లీలో 33% రావాలి. ఏ సీట్లో ఎవరు పోటీ చేసినా మహిళే పోవాలి, ఏ పార్టీ గెలిచినా మహిళే పోవాలి పార్లమెంట్, అసెంబ్లీ. అది రిజర్వేషన్ల ఉద్దేశం.
వీళ్ళ పార్టీ పెట్టి ఓడిపోయే సీట్లు 33% ఇస్తే ఎంతమంది పోతారు? అన్నిటికన్నా ముఖ్యమైనది 2029లో మేము మహిళా రిజర్వేషన్ అమలు జరుపుతామని కొండ బద్దలు కొట్టినట్టు చెబుతూ ఆ పార్టీ మహిళలతో ఊరేగింపులు చేసి ప్రగల్భాలు పలికి ఇప్పుడు అది అమలు జరగదు 2029కి మేము ఇస్తాం సీట్లు అంటారు. ఇది రొంబ మోసం కాదా? ఇది వాళ్ళు ఇచ్చేది ఏమిటంటే నువ్వు చట్టం కోసం అమలు కోసం పోరాడతావా లేదా దాని గురించి ప్రస్తావన లేదంటే మేము పోరాడం అమలు కోసం అమలు చేయం, మేము మా పార్టీలో సీట్లు ఇసుకుంటాం. ఇది మోసం చేయటం కదా మహిళల్ని? ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి పోతాం తెలుగుదేశం ఈరోజు? అందువల్ల ఈ మహానాడు అంతా కూడా మహా మోసంగా మారిపోయింది ప్రజలను మోసం చేయడానికి. ఏంటి 2 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రంలో వనరులన్నీ కర్నూలు జిల్లాలో బంగారు గనులు ఆస్ట్రేలియా కంపెనీ పరం చేశారు, ప్రకాశం జిల్లా ఐరన్ ఓర్ జిందాల్ కంపెనీ పరం చేశారు, కృష్ణా జిల్లాలో బందరు మన ఆయిల్ కంపెనీని ఆయిల్ రాబోతున్నది దాన్ని వేదాంతకి ఇచ్చేశారు, కేజీ బేసిన్ గోదావరిలో అంబానీకి ఇచ్చేశారు. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, గ్యాస్ దొరకటం లేదు, ప్రజలందరూ గగ్గోలు పెడుతుంటే కనీసం మన రాష్ట్రంలో మనకున్నటువంటి వనరులను కాపాడుకుంటే వేల కోట్ల రూపాయల సంపద మన రాష్ట్ర ప్రజలకు దొరుకుతుంది. ఒక్క గ్యాస్ లో కేజీ బేసిన్ లో గ్యాస్ వల్ల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెప్పింది, 12th ఫైనాన్స్ కమిటీ చెప్పింది, మనం ఆ గ్యాస్ ను అమ్ముకుంటే ప్రజలకి 200 రూపాయలకి గ్యాస్ ఇవ్వచ్చు, 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దాని అంతా కూడా అంబానీకి అప్పు చెప్పేసి ఈ రకంగా రాష్ట్రంలో ఉండేటువంటి వనరులు అన్ని కూడా విదేశీ కంపెనీలకి రాబోయే 2-3 ఏళ్లలో కడప జిల్లా మన తిరుపతి జిల్లాలో మంగంపేట హాట్ ప్లేస్ ఫ్యాక్షనలిజానికి మద్దతులు చేసుకునేటువంటి ఆ బైరైటీస్ 60 లక్షల టన్నులు 3 ఏళ్లలో తీసి ఒక ప్రైవేట్ కంపెనీ ఎంప్రాయిడ్ అనేటువంటి కంపెనీ విదేశాలకు ఎగుమతి చేసేస్తా ఉంది. శాండ్ బీచ్ అంతా కూడా విలువైనటువంటి సంపద మన సముద్ర తీరంలో ఉన్నది, దాన్ని మొత్తం విదేశాలకు అమ్మేస్తా ఉన్నారు. 3-4 ఏళ్లలో మన వనరులను హరించుకుపోతే ఇక్కడ ఏమిటి అభివృద్ధి అయ్యేది ఏమిటి, సంపద పెరిగేది ఏమిటి? ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారా, అభివృద్ధి చేస్తున్నారా? విదేశీ కంపెనీలు తాకట్టు పెడతా ఉన్నారు, మన వనరులని దోచి పెడతా ఉన్నారు, మన భూములు, మన నీళ్లు, మన చివరికి సూర్యరశ్మిని సైతం మనకు దక్కుకోవడం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. అందుకని మన వనరులు మనం కాపాడుకోవటానికి మనం రాబోయే తరం, ఈ తరం జన్జీ అనేటువంటి తరం, యువతరం పోరాడాలి. మన వనరులు మనకే, మన గ్యాస్ మనకే, మన హక్కులను కాపాడుకోవాలి, రాష్ట్రం హక్కుల్ని. మన మీద భారాలు వేస్తూ మనం చూస్తూ ఊరుకోకూడదు అని చెప్పని మనం పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి కోరుతున్నాం. అందుకని వామపక్ష పార్టీలు ఈరోజు తన బాధ్యతగా ఇక్కడ మనకి ఓట్లు సీట్లు ఎన్ని ఉన్నాయని కాదు, ప్రభుత్వ విధానాలను సవాలు చేసి ప్రజలను సమీకరించేటువంటి శక్తి ఒక వామపక్ష పార్టీలుగా ఉంది ఈ రాష్ట్రంలో. అందుకని రేపు 9వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ పెట్రోల్ ధరలు తగ్గించాలని రాస్తారోకోలు పెడుతున్నాం. హైవేలు కావచ్చు, మెయిన్ రోడ్లు కావచ్చు, ఎక్కడంటే అక్కడ ప్రజలు వీధుల్లోకి వచ్చి దీనికి ప్రతిఘటనకు సిద్ధం కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన డిమాండ్లు 3 డిమాండ్స్. ఈరోజు పెట్రోల్ డీజిల్ 117 రూపాయలకు చేరింది. గ్యాస్ కమర్షియల్ చిన్న హోటల్ నడుపుకునే వాళ్ళు ఒక్కసారిగా 1000 రూపాయలకి అయితే 3,000 రూపాయలు 4,000 పెట్టి బ్లాక్ లో కొనుక్కోలేక హోటళ్ళు మూసేసుకుంటున్నారు. అన్ని ఉద్యోగాలు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఈ హోటళ్ళు మూసివేత వల్ల కన్స్ట్రక్షన్ వర్కర్స్ స్టీల్ రేట్ పెరిగింది, సిమెంట్ రేట్ పెరిగింది, వాళ్ళకి ఉపాధి లేదు. దానివల్ల ఎంతమందికి ఉపాధి పోయి వీధుల్లో పడ్డారు అది చెప్పరే ఆ లెక్క. అందుకని ప్రభుత్వం వేస్తున్న పన్నులు ఇందులో 117 రూపాయల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న పన్నులే 59 రూపాయలు ఉన్నాయి వ్యాట్ పేరుతోటి, దీని పేరుతోటి. ఇప్పుడు జీఎస్టీని తగ్గించాం 18% అంటున్నారు, 18% జీఎస్టీ తగ్గించారు. సరే మనకి 28 నుంచి 18 అని. అసలు అదాని అంబానీలకు 0 జీఎస్టీ లేదు, జీఎస్టీ లేదు వాళ్ళకి జీఎస్టీ 0 చేయడం కోసం మనం 18% చేశారు. అంటే ప్రజల మీద ఏమో భారం, కార్పొరేట్లకేమో వరాల ఈ ప్రభుత్వం ఇచ్చేది. అందుకని నువ్వు ముందు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలంటే నీ పన్నులు తగ్గించు. ఇంతకు ముందు ఇదే లోకేష్ పాదయాత్ర చేసి మేము అధికారంలోకి వస్తే ఎందుకు పక్కనే తమిళనాడులో మనకన్నా 10 రూపాయలు తక్కువ ఉంది అన్నారు. ఈ రోజు కూడా 10 రూపాయలు తక్కువ ఉంది. పక్కనే యానాము పోతే పాండిచ్చేరి కింద 100 రూపాయలకి వస్తుంది ఆయిల్. మన రాష్ట్రంలో 117 రూపాయలు. ఆ 17 రూపాయలు తగ్గించు, నువ్వు నీ చేతిలో ఉంది అది. అసలు రేటు 54 రూపాయలు అది. అంతేకాదు ఇప్పుడు కేజీ బేసిన్ లో గ్యాస్, కాజాలో పడబోయేటువంటి ఆయిల్ గ్యాస్ మనం తీసుకుంటే మనం 40 రూపాయలకి ఇవ్వచ్చు, వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ప్రభుత్వం ఎందుకు నిర్వహించదు? ప్రైవేటీకరణ రోజులు పోయినాయి, ప్రైవేట్ కంపెనీలు దివాళీ ఎత్తున్నాయి, బ్యాంకులు ముంచేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అన్నారు అభివృద్ధి చేస్తాం, వీళ్ళందరితో P3, P4, P3, P4 రెండు పోయినాయి, అడ్రస్ లేవు. ఇప్పుడు ఎక్కడ P3 అమలు జరిగింది చెప్పండి? మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటే, పబ్లిక్ లేదు, ప్రజలు లేదు. P4 పేదరిక నిర్మూలన P4 అన్నారు. ఎక్కడన్నా ఉందే? ఎవడన్నా ఏ కార్పొరేట్ అని ముందుకు వచ్చి పేదలను ఆదుకున్నారా? ఎక్కడన్నా బంగారు కుటుంబాలు ఎన్ని ఉన్నాయో చెప్పమనండి, ఎంతమంది మార్గదర్శులు ఉన్నారో చెప్పమనండి. ఇప్పుడు లెక్కే లేదు, అసలు చెప్పగలిగే వాళ్ళే లేరు. వాళ్ళు కంప్లీట్ ఫెయిల్యూర్. మెడికల్ కాలేజీలు పెట్టారు, వీటన్నింటి P3కి ఇచ్చేస్తున్నాం, ప్రైవేట్ వాళ్ళకి అన్నారు. ఎవడు వచ్చి తీసుకోవటంలా. ఇప్పుడు గవర్నమెంట్ కట్టదు, అవన్నీ కూడా శిథిలం అయిపోతున్నాయి. వేల కోట్ల రూపాయల ఆస్తి. ఒక కనీసం ఆసుపత్రులు ప్రారంభించిన ఎంతమందికి మేలు జరుగుతుంది? వెనకబడిన ప్రాంతాల్లో ఉన్నాయి అవన్నీ. దాదాపు మనం 2,500 సీట్లు కోల్పోతున్నాం, మెడికల్ సీట్లు. మన రాష్ట్రంలో చదువుకున్నటువంటి వాళ్ళు సీట్లు వచ్చిండే కదా, 2 ఏళ్లలో సీట్లు కోల్పోయాం. ప్రభుత్వం కట్టదు, ప్రైవేట్ రాడు. మరి ఈ పార్టీ పూర్తి అయిపోయింది. ప్రభుత్వం కట్టి ఉంటే డబ్బులు ఎందుకు లేవు? అదానికి, గూగుల్కి ఇవ్వడానికి 22,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి?
ఒక 2,000 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీలు కట్టడానికి రావా? అందుకని ఇవన్నీ వైఫల్యం. చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047కి ఆయన ఎక్కడున్నాయంటే 2000 సంవత్సరంలో ఉన్నాడు. 2000 సంవత్సరంలో స్ట్రక్ అయిపోయారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు ఆయన తెలియదు. ఇందాక రాహుల్ గారు చెప్పారు, ఆ పాఠం అంతా ఆయన చెప్పించాలి. ఇది వింటాడో లేదో మాకు తెలియదు. ఎవరికైనా ఓపికంటే ఆ రికార్డు ఆయనకు పంపించండి. ప్రపంచం అంతా మారిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇది 2000 సంవత్సరం కాదు 2026 అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు మారాలి అని చెబుతాను చంద్రబాబు నాయుడు గారికి. ఈ ప్రైవేటీకరణ రోజులు చెల్లిపోయినాయి. పక్కన ఉన్న తెలంగాణలో ఎల్ఎన్టీ కంపెనీ వాడు మెట్రో నిర్వహించలేకపోతే వాడు వదిలేస్తే గవర్నమెంట్ తీసుకోవాల్సి వచ్చింది. మరలా తిరిగి వస్తా ఉన్నాయి నేషనలైజేషన్, జాతీయకరణ రోజులు. ఇప్పుడు ఆర్టీసీ డిపోలన్నీ ఇక్కడ మన దగ్గర ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాడు, విద్యుత్ బస్సులు పెట్టి. ప్రజలు ప్రతిఘటిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. నెల్లూరులో పోరాటం చేస్తున్నారు. ఇక్కడ విద్యాధరపురంలో యూనియన్లు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఈ ప్రైవేటీకరణ వల్ల మనం అభివృద్ధి జరగదు. విదేశీ కంపెనీలు, విదేశీ పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి ప్రతి సంవత్సరం. ఈ 5-6 నెలలు వెనక్కి వెళ్ళిపోతున్న విదేశీ పెట్టుబడులు ఎక్కువ. దేశం వదిలిపెట్టిపోతున్న పెట్టుబడులు. ఇక వచ్చేదేంటి మనకి? పెట్టేదేంటి? ఉద్యోగాలు ఇచ్చేదేంటి? చేసేదేంటి? మొన్న అంబానీ నిన్న కాక మొన్న ఆయన వార్షిక ప్రణాళిక ప్రకటించాడు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఏం చెబుతున్నారు? 2,000 కోట్లు 80,000 కోట్లు వస్తున్నాయి విశాఖపట్నం డేటా సెంటర్ అన్నాడు. వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికలు, ఈ సంవత్సరం ప్రణాళికలు అసలు డేటా సెంటరే లేదు. మరి వార్షిక నివేదిక చదివారో లేదు చంద్రబాబు నాయుడు గారు? భూమి మాత్రం ఇచ్చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో 800 ఎకరాలు ఇచ్చేస్తున్నారు. అది అంబానీ. ఏంటిదంతా? లోకేష్ అయితే ఇప్పుడు ఈయన 21వ శతాబ్దంలో అడుగు పెట్టాడు కనీసం చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ 20వ శతాబ్దంలో బతుకుతున్నాడు. ఇంకా ఆయన యువతరం నాయకుడని ఆయనకు చెబుతున్నారు. వారసత్వ రాజకీయాలు తప్ప యువతరం నాయకులు ఎట్టవుతారు? ఆటోమేటిక్ అయిపోతారు. మా కొడుకు, మా కూతురు, మా కోడలను తెచ్చిపెట్టి యువ నాయకులు అని చెప్తే యువ నాయకులు అవుతారా? ఈ తరానికి ఎలా ప్రతినిధులు అవుతారు వాళ్ళు? ఈ తరం ఏం కోరుకుంటున్నది? మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మా భవిష్యత్తును బంగారు బాటగా మలచండి, లేకపోతే మా చదువులు ఏంటి, మా ఆరోగ్యం ఏంటి, మా భవిష్యత్తు ఏమిటని ఉద్యోగం వాళ్ళు అడుగుతూ ఉంటే అరిచేతులు వైకుంఠం చూపెట్టేసి మీరు సంతృప్తి పడండి అని చెప్పి మాటల గాడితోటి బతకాలని చెప్పని అనుకుంటున్నాం. అందువల్ల ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి ఒక నిజమైనటువంటి ప్రత్యామ్నాయం అందించగలిగేటువంటిది వామపక్షాలు, వామపక్ష కార్యక్రమం మాత్రమే. అందుకని రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్రంలో సిపిఎం కానీ, వామపక్ష పార్టీలు కానీ ఈ ధరలకు వ్యతిరేకంగా రేపు రాస్తారోకో చేయడమే కాదు, రాబోయేటువంటి రోజుల్లో రైతులు గిట్టుబాటు ధరల కోసం ఆందోళన చేస్తాం. అసంఘటిత కార్మికుల యొక్క వేతనాల పెంపుదల కోసం, స్కీమ్ వర్కర్స్ వేతనాల పెంపుదల కోసం పోరాటాలను మేము బలపరుస్తాం. పోరాటాలు వస్తున్నాయి, వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. మా వేతనాలు పెంచాలి, పెరుగుతున్న ధరలను మేము బతకలేము అని చెప్పి రోజు ఆందోళన చెందుతూ ఉన్నారు. రైతులు గిట్టుబాటు ధరల కోసం రోడ్డు ఎక్కుతున్నారు. పొగాకు రైతులు, మొక్కజొన్న రైతులు అన్ని చోట్ల రోడ్డు ఎక్కుతున్నారు, తగలబెడుతున్నారు పొగాకు బేళ్లని. వీళ్ళంతా సిపిఎం వాళ్ళు కూడా కాదు, తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. కాబట్టి మన రాష్ట్రంలో కూడా ప్రజా ఉద్యమాలు ఊపందుకుంటాయి. దీనికి ప్రజల యొక్క మద్దతు, ప్రజాతంత్రవాదులు అందరూ కూడా ముందుకొచ్చి వామపక్షాలని, సిపిఎంని బలపరచాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.